ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నేను మీ శైలజ శ్రీ. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కాంగ్రెస్ ఆందోళన, కేసీఆర్ క్యాంపు కార్యాలయం ముట్టడి. గజ్వేల్ పట్టణంలో రాజకీయ ఉద్రిక్తతలు చెలరేగాయి. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అంక్షారెడ్డి ఆధ్వర్యంలో శనివారం కాంగ్రెస్ శ్రేణులు కేసీఆర్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. అంబేద్కర్ చౌరస్తా నుండి భారీ ర్యాలీగా బయలుదేరిన కార్యకర్తలు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తూ బీఆర్ఎస్, కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని ప్రదర్శించారు. అంక్షారెడ్డి మాట్లాడుతూ, గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ ప్రజలకు అందుబాటులో లేరని ఆరోపించారు. భారీ వేతనాలు, అలవెన్సులు తీసుకుంటూనే ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ నిలిచిపోయిందని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ తక్షణమే స్పందించి గజ్వేల్ ప్రజలకు అందుబాటులోకి రావాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎర్రవల్లి ఫామ్ హౌజ్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. నిర్వాసిత గ్రామాల్లో పర్యటించాలని సవాలు విసిరారు. కాంగ్రెస్ నేతలు మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని ఆరోపిస్తూ, ఆయనను ఎమ్మెల్యే పదవి నుండి తొలగించాలని ఇప్పటికే గవర్నర్కు ఫిర్యాదు చేసినట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు నరేందర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్లు సర్దార్ ఖాన్, ప్రభాకర్ గుప్తా, మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, సుఖేందర్ రెడ్డి, కనకయ్య గౌడ్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు అశోక్ రెడ్డి, వెంకటేష్, జిల్లా మైనార్టీ సెల్ నేత సమీర్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు, నేతలు సత్యలక్ష్మి యాదగిరి, సంతోష రాములు గౌడ్, నరసింహారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్, సారిక శ్రీనివాస్ రెడ్డి, జంగం రమేష్ గౌడ్, కరుణాకర్ రెడ్డి, ఆస్కర్, అజహర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ గారికి మా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో బహుమతిగా ఇవ్వడం అనే కాన్సెప్ట్ తో మేము వచ్చాము. కానీ మా గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ గారు ఎవరికి వినపడరు కనపడరు కాబట్టి ఆయనకి ఇస్తున్నాం అని భావించి ఆయన క్యాంప్ ఆఫీస్ లో మా రేవంత్ అన్న గారి ఫోటో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు ఈ ప్రోగ్రాం చేయడానికి ముఖ్య కారణం, మొన్న గ్రామ సభ వార్డ్ సభ అయ్యేటప్పుడు ఇక్కడున్న బీఆర్ఎస్ నాయకులు అని చలామణి అవుతున్న వాళ్ళు ఈ గ్రామ సభ వార్డ్ సభలు ఆపాలి అనేసి ఫ్లెక్సీలో మా ఎమ్మెల్యే లేరు, ఆ ఫ్లెక్సీలో మా ఎమ్మెల్యే ఉంటేనే పని అవుతుంది అని జస్ట్ మాట వరుసకు ఒక మాట అన్నారు. ఆ మాట వల్ల ఈరోజు ఇంతకు మేము చేయడం జరిగింది. దయచేసి మేము మా గవర్నమెంట్, మా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే కానీ మా కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజల కోసం పనిచేసే పార్టీ. ఒక బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినట్టు, బీఆర్ఎస్ పార్టీ చేసినట్టు ఏదో కమిషన్ల కోసం లేకపోతే ఏదో బయటకి షో ఆఫ్ రాజకీయం చేసేటోళ్ళం కాదు. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, ప్రూఫ్ గా మన మహతి ఆడిటోరియంలా ప్రోగ్రామ్స్ కోసం కేసీఆర్ కట్టిరు అని పెద్ద చాలా గొప్పగా చెప్పుకున్నారు. కానీ ఈ రోజు అది ప్రైవేట్ గా లీజ్లకు ఇచ్చి పెళ్లిళ్ళు ఫంక్షన్స్ జరుపుతున్నారు. ఇప్పుడు ఎక్కడైతే డబుల్ రోడ్లు వేశారు, రోడ్ల మీద ఇప్పుడు మన రైతులు దాని మీద ఎండబెట్టుకోనికి చేస్తున్నారు తప్ప ఆ రోడ్లు కూడా ఏం అవసరం లేకుండా ఎక్కడైతే అవసరమో అక్కడ ప్రజలకి సేవ చేసేటట్టు కాకుండా బయటకు చూపించుకునే షో ఆఫ్ రాజకీయం చేశారు. మా రేవంత్ అన్న ఈ వార్డు సభ, గ్రామ సభ చేసి ప్రజల్లోకి ఎంతవరకు మన సంక్షేమాలు వెళ్తున్నాయి, మనం ఇంత చేశాము, ఖచ్చితంగా ఇది ప్రజల్లోకి తెలవాలి అనే ఆలోచనతో ఆఫీసర్లనే పంపించి ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఇది అందరికీ తెలియవద్దు, ప్రజలకు తెలిస్తే కేసీఆర్ ని ఆల్రెడీ వదిలేసుకున్నారు, మొత్తం బీఆర్ఎస్ నే జీరో చేసేసి కాంగ్రెస్ వైపు మలుగుతారు అనేసి ఆ ప్రోగ్రామ్ ని ఆపాలి అనేసి ఫ్లెక్సీల ఫోటో లేదు, పని చేయని ఎమ్మెల్యే ఫోటోలు మేము ఎందుకు ఇస్తామండి? పని చేయమనండి ఖచ్చితంగా. ఏ కేసీఆర్
ఖబర్దార్ చిటికేసి చెప్తున్నాను, దమ్ముంటే రా గజ్వెల్ కి రా, పని చేయి, ముఖం చూపి. కార్యకర్తలకి నిన్ను నమ్ముకొని ఓటేసిన ప్రజలు 10 సార్లు అన్యాయమయ్యారు. ఇప్పుడు కూడా మీరు అలానే చేసి వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతున్నారు. మీరు ఒక్క మాట, మీకు మా ముఖ్యమంత్రి గారు చాలా విలువిస్తున్నారు. ఒక్క మాట మీరు గొంతెత్తి అసెంబ్లీలో మా గజ్వెల్ కి ఇది కావాలి అని ఒక్క చిన్న మాట చెప్పండి. మరి రేవంత్ నెట్లియడం మేము కూడా చూస్తాం. మీరు మా గజ్వెల్ ప్రజల కోసం ఏం చేస్తలేరు. మాకు ఒక ఎమ్మెల్యే లేడు, మా ఎమ్మెల్యే లేడు అనేసి మేము ఇన్ని రోజులు ముందటికెళ్తున్నాం. మా ప్రజలకు ఏం కావాలన్నా సీఎం దగ్గరికి తెచ్చుకుంటున్నాం. దయచేసి ఇప్పటి వరకు సీఎం రేవంత్ అన్న ఇప్పటికీ మీకు చాలా మర్యాద ఇచ్చాడు. ఆ మర్యాద కొరకే ఇన్ని రోజులు మీకు మర్యాద ఇచ్చాము. ఎప్పుడైనా మీ పేరు ముందు కేసీఆర్ గారు అన్నాం. ఇప్పటి నుంచి ఏం లేదు. కేసీఆర్ చిట్కేసి చెప్తున్నా, దమ్ము ఉంటే వచ్చి పని చేయి. నువ్వు అట్లనే పండుకొని మా గవర్నమెంట్ ఇచ్చిన పైసలు తిని అట్లనే తిని తాగి వంట అంటే కాదు. దయచేసి ఇప్పుడు కొత్తగా బస్టాండ్ అని తీసుకొస్తున్నారు. 10 ఏళ్ల నుంచి మీ ప్రభుత్వమే బస్టాండ్ కూలగొట్టి బస్టాండ్ లేకుండా చేసింది. ఇప్పుడు కొత్తగా వచ్చి బస్టాండ్ కావాలి, బస్టాండ్ రమ్మను కేసీఆర్ ని, వచ్చి కేసీఆర్ ని వచ్చి బస్టాండ్ గురించి అడుగుమను. ఎమ్మెల్యే కదా, ఆయన కదా అడగాల్సింది. అడిగితే మా సీఎం గారు చేయకపోతే మాది పూచి. దయచేసి ప్రజలకు కూడా చెప్తున్నాను, ఇప్పటి వరకు మీరు మన కాంగ్రెస్ పాలన చూస్తూ వచ్చారు. ప్రజల వరకే వచ్చి పాలన చేసే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకొని ఈ కేసీఆర్ బీఆర్ఎస్ చేసే అరాచకాలను ఆపండి. మీ మద్దతు కంప్లీట్ గా కాంగ్రెస్ కు ఉండాలని కోరుతున్నాను. జై